2, 1 హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ గైస్, ఈరోజు అయితే డిసెంబర్ 31 కదా. సో మేము కొత్తగా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అయితే కేక్ ట్రై చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందో చూసేద్దాం. అండ్ ఊరి నుంచి మా మమ్మీ అండ్ చెల్లి అయితే వచ్చేసారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక మా చెల్లి అయితే కేక్ అయితే మా చెల్లె చేస్తుంది, నేను కొంచెం హెల్ప్ చేస్తాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. అండ్ లాస్ట్లో అవుట్పుట్ కూడా మీరు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. లేట్ చేయకుండా ట్రై చేసేద్దాం. మా చెల్లి అన్నీ రెడీ చేసుకుంటుంది, అన్ని మెజర్మెంట్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని బట్టి అన్నీ పెట్టుకుందనమాట. అయితే లేట్ చేయకుండా మా చెల్లిని కూడా చూపించేస్తాను. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు? కేక్. ఇదిగోండి మొత్తం ఇలా పెట్టుకుందనమాట. పాలు ఇది ఏవో పెట్టేసుకుంది మొత్తం. అండ్ ఈవెన్ బుక్లో రాసుకుంది కూడా. ఒకసారి బుక్ చూపించే. కష్టపడుకో. ఇదిగోండి ఇలా రాసుకుందనమాట. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకీ ఎంత కప్పు పాలేసావు? హాఫ్ కప్ పాలు. ఇది హాఫ్ కప్. ఓకే. ఇది ఎంత? 3/4 కప్పా? షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాము. ఓకే, బాగా కలిపేయాలి. స్టెయినర్. అందులో 1 కప్ మైదా అయితే వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కదా ఇది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా. ఇదంతా హాఫ్ టీ స్పూన్. ఓకే. జల్లించుకోవాలి ఇలాగా. ఏదైనా చిన్న చిన్న లంప్స్ ఉంటే పోతాయి అన్నమాట, అందుకని జల్లిస్తారు పక్క. ఇప్పుడు క్లియర్ అయింది, చూసారు కదా, అక్కడ 2-3 ఉన్నాయి. అప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే మొత్తం పౌడర్ అయితే అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మిక్స్ అయితే చేసుకోవాలి. చూస్తుంటే బాగా వచ్చేలా ఉంది. హ్యాండిల్తో అవ్వట్లేదు అనమాట, సో విస్కర్తో అయితే చేసేస్తున్నాము. బాగా బీట్ చేయాలి. లోపల లంప్స్ లాగా ఏం కనిపించకూడదు అనమాట, మొత్తం పేస్ట్ లాగా ఇలా రావాలన్నమాట. అంతవరకు అయితే చేసుకోవాలి. బాగా బాగా బలం పెట్టు. అది ఇలా రావాలన్నమాట. కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ ఎంత వేసి? 1 టీ స్పూన్. ఓకే, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసేస్తుంది. అండ్ ఈ ఎసెన్స్ అయితే ఉండాలన్నమాట, ఎందుకంటే మనకి స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ దీంతోనే వస్తాయి. ఏదైనా యూస్ చేసుకోవచ్చు, వెనిలా కాకుండా రస్మలై ఉంటుంది, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మేమైతే వెనిలానే జనరల్గా బేసిక్ కేక్ అయితే వెనిలా ఎసెన్సే వేస్తారు. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాము. వావ్, ఇలా రావాలి. ఏం చేస్తున్నావు? కాదు, సగం సైడ్కి తీసేస్తున్నా, మిగిలిన సగంలో కోకో పౌడర్ కలుపుతా 2 కలర్ షేడ్స్ రావడానికి. ఓకే ఓకే, ఇది చూసాను నేను. అంటే ఒక్కటి వేసిన తర్వాత మళ్ళీ చాక్లెట్ వేయడం, మళ్ళీ అలానా, లేకపోతే 1 సైడ్ ఇది 1 సైడ్ అలా? చూద్దాం, ఏదైతే అదే. ఓకే, మాకు చెప్పదంట ఫ్రెండ్స్. టేస్ట్ చూడొచ్చు, నేను చూస్తున్నాను టేస్ట్. బాగుంది. అదే ఇప్పుడు ఏంటి, చాకో పౌడర్ వేస్తున్నావా? ఆల్రెడీ హాఫ్ తీస్తాం కాబట్టి మనం అనుకున్న క్వాంటిటీలో హాఫ్ వేసుకుందాం. ఓకే ఓకే. యాక్చువల్గా ఫుల్ వేయాలి, నేను హాఫ్ తీసేసా కాబట్టి హాఫ్ వేస్తున్నాను. 1/4 కప్లో ఇంకో హాఫ్ వేసుకోవాలన్నమాట.
ఇప్పుడైతే మళ్ళీ కలిపేసుకుందాం. పర్లేదు, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈరోజు యమ్మీ కేక్ తింటాం మా చెల్లి దయ వల్ల. ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని మీరు అడగొచ్చు. అన్నీ తీసుకొచ్చింది నేనే, అన్నీ తెస్తే మా చెల్లి చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 1 టీ స్పూన్ మిల్క్ వేస్తుంది, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావడానికి. బాగా మిక్స్ అయితే చేసేసింది. ఇప్పుడైతే పక్కన తీసుకుందాం. నెక్స్ట్ అయితే ఇలా బటర్ పేపర్ని రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ కేక్ మౌల్డ్కి మనమైతే బటర్ అయితే పూసుకోవాలి. జాగ్రత్తగా. ఓకే, మళ్ళీ పైన కూడా కొంచెం బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ చాక్లెట్ ఫస్ట్ వేసేది. గట్టిగా అయిపోయింది, కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట. సో కొంచెం పాలేసి అయితే కలుపుకుంటున్నాము. మీగడ ఇది చూడండి. బాగా హార్డ్ ఉంటే మళ్ళీ కష్టం కదా, అందుకని కొంచెం పాలైతే వేసుకున్నాము. ఇప్పుడు ఓకే. చూడండి మా చెల్లి ఎంత కష్టపడిపోతుందో. ఇప్పుడైతే ఫస్ట్ చాక్లెట్ది వేస్తుంది. మొత్తం వేసేయాలా మరి? అది చెప్తా. ఓకే, సారీ, చేస్తా. ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడాలి, ఇంకా వైట్గా ఉండేది కదా, దాన్ని అయితే ఏం చేస్తారు, కేక్ బ్యాటర్. ఇది గట్టిగా ఉంది, అది కూడా గట్టిగా అయిపోయింది అన్నమాట. సో అందులో కూడా కొంచెం మిల్క్ వేసుకొని అయితే కొంచెం నార్మల్ చేస్తుంది, కానీ అది సరిపోదు. గిన్నె కావాలి, ఇది ఈ గిన్నెలో వేసుకోవచ్చు కదా. మేమైతే ఎక్స్పర్ట్ ఏం కాదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తామని ఆల్రెడీ చెప్పాం కదా. ఫస్ట్ టైంలో కొన్ని మిస్టేక్స్ అవుతాయి, అంతే, తప్పదు. మా ఆయన అయితే నవ్వుకుంటున్నారు, వీళ్ళు ఎలా చేస్తారో కేక్ అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఏంటో ఏదో చేస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఆ చుట్టూ వేస్తావా? మొత్తం వేసేయాలా?
ఏదో ట్రై చేసిన అది ఏం వస్తుందో కూడా నాకు తెలియదు. బాగా రావాలనే కదా చేయాలి. ఓకే, ఏదో పైన కింద ఇలా చేస్తుంది. కొంచెం కలర్ఫుల్గా రావాలని అయితే ట్రై చేస్తుంది. ఫ్లవర్ షేప్లో చేద్దామని చూస్తున్నావా? అంతేనా? మా ఆయన అంటున్నారు పక్క నుంచి, దాన్ని డ్యూయల్ షేడ్ కేక్ అంటారంట. ఓ, మళ్ళీ మా చెల్లి డిజైన్లు కూడా వేస్తుంది దీని మీద. మేము ఇంత కష్టపడుతుంటే మా ఆయన చేసే పని చూడండి. గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇలా కొట్టాలన్నమాట. ఎందుకు కొట్టాలి అంటే లోపల గ్యాప్స్ అనేవి కొంచెం ఫిల్ అయిపోతాయి. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి అలా కొడతారు. చాలా కొట్టి అది ఇరుక్కుపోయేలా ఉంది. ఓ, చాక్లెట్ చిప్స్. అది అది ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా అయిపోయిన తర్వాత కదా వేస్తారు చాక్లెట్ చిప్స్. కరిగిపోద్ది కదా ఇప్పుడు ఇది, అందుకే అన్నీ వేసుకుని కొన్ని వేసుకుంటాం. ఓకే, చాక్లెట్ చిప్స్తో ఏదో డెకరేట్ చేస్తుంది. ఏదో ఒకటి తింటా. బాగుంది చాక్లెట్ చిప్. ఏం చేస్తున్నా? కిందకి తోసేనా? ఏదో డిజైన్లో చేసావుగా, ఉండని చూద్దాం ఎలా వస్తుందో. కరిగితే చాక్లెట్ అలా ఉంటుందేమో, చూద్దాం. ఏమైంది? మళ్ళీ కొడుతుంది. కింద దాన్ని ఎత్తేసాను నేను. ఓ, అది నార్మల్గా అవుతుంది. ఇదిగోండి, చూడడానికి అయితే ఓ సారీ, ఉంచేస్తున్నానంట. ఓకే ఓకే, సారీ. ఇలా ఓకే, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఓవెన్లో పెట్టేసుకొని కేక్ అయితే తయారు చేసుకుందాం. నెక్స్ట్ ఓవెన్కి అయితే వెళ్ళిపోదాం. పదండి, పద. ఇంకా ప్రీ హీట్ చేయాలి కదా ఫస్ట్ 10 minutes. ఓకే 180 degrees. 10 minutes మాత్రం ప్రీ హీట్ చేసుకోవాలి, జస్ట్ 10 minutes. ఓకే, ప్రీ హీట్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే లోపల పెట్టేస్తున్నాము, మధ్యలో పెట్టాలి. అది ఇప్పుడు 30 minutes అయితే మనం అలా ఉంచేయాలన్నమాట. రైట్, ఇంకా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఏమీ అంటకపోతే అయిపోయినట్టు. ఒకవేళ అవ్వకపోతే ఇంకొక 2, 3 లేదా 5 minutes వరకు అయితే మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. బయటకైతే తీస్తుంది. ఇక్కడ చూపి, చూడటానికి ఇలా అయితే ఉంది. ఇలా గుచ్చు చూసుకోవాలి, గుచ్చు లోపలికి అంటుతుందా? ఓకే, ఇంకా అవ్వలేదు. ఇంకొక 5 minutes అయితే ఎక్స్ట్రా పెట్టుకుందాం.
అయిపోయిందండి, ఇప్పుడైతే తీసేద్దాం. ఇప్పుడు చూపించు. ఇలా వచ్చింది, చూడాలి. చల్లగా అయ్యే వరకు చూద్దాం, చల్లగా అయ్యాక ఓపెన్ చేద్దాం, కట్ చేద్దాం. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఇలా అయితే స్నాక్స్ ప్లేట్లో పెట్టుకొని సిట్టింగ్ అయితే వేసాము గేమ్స్ ఆడుకోవడానికి. అండ్ చైర్స్ అయితే చెప్పుకోవాలి కదా, మనం ఎలాగో తాగాం కాబట్టి పెప్సీ దీంతో చైర్స్ అయితే చెప్పుకున్నాం. అండ్ కేక్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ చాలా బాగుంది. నేను కేక్ కట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, ఈలోపే మా చెల్లి తినేసారనమాట. నాకు ఇంత చిన్న ముక్క వదిలేశారు, ఇంకేం చేస్తాం, ఇదే తిని చెప్పాల్సి వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేసింది. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక అందరము కోక్ టిన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట చేసి చెప్పుకోవడానికి. ఇక ఒక్కొక్కరి చేతిలో టిన్స్ అయితే పట్టుకొని చేసి చెప్పేసుకుంటున్నాము. అండ్ దాంతోపాటు మాకు స్టఫింగ్గా ఏముందంటే చికెన్. మా మమ్మీ అయితే నాన్ వెజ్ తినదు, సో మేము ముగ్గురం మాత్రమే. మా చెల్లి చూడండి ఎలా చూసేస్తుందో, ఎప్పుడు వీడియో కంప్లీట్ చేసేస్తానా తినేద్దామా అని చూస్తుంది. అలాగా చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. వేడిగా ఉంది, అయినా సరే ఫుఫ్ అని చెప్పేసి తినేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా వేడిగా ఉంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! ఇక హ్యాపీగా న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేసేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా జరగాలని చెప్పి ఈ ఇయర్ అయితే కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ కేక్ కట్ చేసుకొని అందరము తిన్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంట్లో చేసిన కేక్ ఎలా వస్తుందో తెలియక ఎందుకైనా మంచిదని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో అదే కేక్ అయితే కట్ చేసేసాం. అండ్ చేసిన కేక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ తినడం కూడా అయిపోయింది, న్యూ ఇయర్ వరకు అయితే ఉంచనే లేదు. సో ఈ కేక్ని అయితే కట్ చేసేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.